హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కేసుల చిట్టా బయటపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతి పనులకు ఒక్కటొక్కటిగా బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఉచ్చు గత ప్రభుత్వ నాయకులకే కాదు, అప్పటి ఐఏఎస్లకు కూడా చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు అధికారుల నుంచి కమిషన్ ఆధారాలను సేకరించింది. ఇక ఇప్పుడు పాత్రదారులను కాకుండా సూత్రధారులను పట్టుకునే పనిలో పడింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 18 నుంచి జరగనుంది. ఈసారి కీలక ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు కూడా బుధవారం నుంచి విచారణకు హాజరు కానున్నట్లుగా సమాచారం. ఇప్పటికే వారికి కమిషన్ చైర్మన్ ఘోష్ నోటీసులు ఇచ్చారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇన్ఛార్జి కార్యదర్శులుగా పనిచేసిన వారిని విచారణకు పిలిచారు. వీరిలో ఎస్సీ జోషి, రజత్ కుమార్, సోమేష్ కుమార్లు రిటైర్డ్ అధికారులు కాగా, ప్రస్తుతం సర్వీసులో ఉన్న వికాస్ రాజ్, స్మితా సబర్వాల్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. వీరు కాళేశ్వరం నిర్మాణ సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. దీంతో కాళేశ్వరం స్కామ్ విచారణలో వీరందరి వాంగ్మూలం కీలకం కానుంది. అయితే వీరు కూడా మాకు ఏం తెలియదు, అంతా కేసీఆర్ చూసుకున్నారని చెబుతారా, లేక బ్యారేజీలపై ఎందుకలా నిర్ణయం తీసుకున్నారో చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ 91 మంది అధికారులను విచారించింది. విచారణలో భాగంగా అధికారులంతా తమకేమీ తెలియదని, అంతా కేసీఆర్ చూసుకున్నారని జవాబిచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా మాజీ ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నెలాఖరు లేదంటే వచ్చే ఏడాది మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని కేసీఆర్ హరీష్ రావులకు సమన్లు జారీ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ ఇద్దరు కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ మొదటి టర్మ్లో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాళేశ్వరం నిర్మాణం, డిజైన్లో కీలక పాత్ర పోషించారు. సెకండ్ టర్మ్లో ఆ శాఖను కేసీఆర్ తన వద్ద ఉంచుకున్నారు. వీటితో పాటు ఇప్పటి వరకు విచారించిన అధికారులంతా కేసీఆర్ పేరు చెబుతుండడంతో వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మేడిగడ్డ బ్యారేజీ క్వాలిటీకి సంబంధించిన కీలక ఫైళ్లన్నీ మాయమయ్యాయి. అయితే ఇంటి దొంగలే ఈ దొంగతనానికి పాల్పడ్డారని భావిస్తున్న కాళేశ్వరం విచారణ కమిషన్ దాని వెనుక సూత్రధారులు, అలాగే పాత్రధారులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ వ్యవహారం వెనుక మాజీ ఈఎన్సీతో పాటు మాజీ మంత్రి కూడా ఉన్నట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ కమిషన్ 4 నెలల నుంచి విచారణ చేస్తుండగా ఇప్పటికీ తుది దశకు చేరుకుంది. ఇందులో స్మితా సబర్వాల్, వికాస్ల వాంగ్మూలం కీలకంగా మారనుంది. వారు చెప్పేదాన్ని బట్టి కేసీఆర్, హరీష్ రావు భవితవ్యం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.